పడిపోయాక
ఒకసారి అందరూ ఎప్పుడు అంతేనా
ఇక్కడ అడుగుంటే రెండు జమ్ చెట్లేనండి ఒకటేనా? అది యాప్ చెట్టు అండి, ఇది చనిపోయింది. యాప్ చెట్టు జమ్ చెట్టు హలో, అమ్మమ్మది ఆధార్ కార్డు ఉంటుంది, నీకు నెంబర్ చెప్తాను పెట్టు. నేను పంచాయతీ గుమస్తా వచ్చాడు కదా. మాటెక్కంత చూడు అందులో అల్ల పనులు లేకపోతే కనపడుతుంది. ఇసులో రాగలే తోలు వెలిగించండి అక్కడక్కన రాగలే తెలిగించండి, కొబ్బరి కొట్టండి. అంత లేట్ ఒకలే చేయండి, టైం వేస్ట్. వెలిగించాను ఒకసారి.
అక్కడ అగ్గిపెట్టినాను ఆరిపోయిందో జరిగి కెమెరా అగ్గిపెట్టి ఒకడే కొట్టాడు గమ్ము చూస్తూ ఉంటాడు మళ్ళీ పొలకట్టి ఆ పొలక తగిలిచ్చి ఎర్ర కదా ఈ గాజులు ఆ పొలక తగిలిచ్చి అదే ఆ పొలక ఈ పొలక అది చేతికాడు పొలక దానికండి అదే పొలాలు దొరికింది రోడ్డు పక్కన పెట్టేసారు. ఆ పొల నేను అక్కడికి వెళ్ళి వచ్చాను నేను తీసుకెళ్తా ఉంటే కుదరని గుడి కట్టుకుంటాను అది చెవిలో ఉంటుందండి ఆవిడకి ఎప్పుడు టైం మొత్తం వచ్చే వరకు అలా ఉంటుంది ఆవిడకి కొట్టాను కొబ్బరి కొట్టాను జయ నాంగలం జయ నాంగలం జయ నాంగలం హంగా మహాతల్లి కొబ్బరికాయ కొట్టండి కొడతాను అగ్గి 2 పొలాలు ఏమన్నా మన శ్రీనాథ అదే తిరిగి మితిలేదేంటండి గాలి గురించి 2 పొలాలు ఏం లేదా ఒక పొల 2 పొలాలు వేస్తున్నారు ఇక్కడ తక్కువ ఉంది ఎలా రండి తక్కువ ఎలాగింది కదా ఇప్పుడు వెళ్ళినారు 2 పొలాలు ఏది నేను తెలియతా ఇక్కడికి శ్రీమాత్రే నమః. ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా నిడదోల మండలం తిరుగుడు గ్రామంలో స్వయంభూగా అమ్మవారి ఇక్కడ నంగాలమ్మ తల్లి చల్లం తల్లి ఇక్కడ జమ్మి చెట్టు కింద వేప చెట్టు కింద స్వయంభూగా పూర్వకాలి కొన్ని వందల సంవత్సరాల క్రితం అమ్మవారు స్వయంభూ ఇక్కడ అవతరించింది. ఈ అవతరించిన అమ్మవారు స్వప్నంలో పెద్దలకు కనపడి నేను నంగాలమ్మ తల్లిని నేను మీ ఊరిని మీ గ్రామాన్ని కాపాడతాను నన్ను వెలిగి తీసి నా గుడి కట్టండి అని చెప్పగా పెద్దలు వీళ్ళందరూ కలిసి ఇక్కడ స్వయంభూగా తీసిన విగ్రహాన్ని తీసి పక్కన ఉన్న చెరువు పక్కన అమ్మవారికి బ్రహ్మాండమైన గురు గ్రామ పెద్దలందరూ కలిసి గుడి కట్టినారు. ఇప్పుడు చూస్తుంది ఇక్కడ చూస్తుంది జమ్మి చెట్టు రావి చెట్టు దగ్గర ఈ స్వయంభూగా విగ్రహాలు అమ్మవారు ప్రతిరూపాలు ఇక్కడ కనపడతాయి. ఇక్కడ మీకు చూపిస్తాం. మేము ఇక్కడ వెలిచింది తీసి పక్కన గుడి కట్టారు. జయనంగాలం తల్లి నంగాలమ్మ అమ్మవారు అక్కడ దొరికిన విగ్రహాలు తీసుకొచ్చి ఇక్కడ బయట పెట్టి ఇక్కడ అమ్మవారిని ప్రతిష్టాపించారు 2014లో. ఈ రోజు భక్తులు మహిళలు అందరూ కలిసి అమ్మవారిని చీరాసారి సమర్పించారు. అలాగే ఈ రోజు ఆషాఢ మాస ఆఖరు సందర్భంగా అమ్మవారికి కూరగాయల శాకంబరాలకం చేశారు. భక్తులందరూ కలిసి మహిళలందరూ కలిసి భారీ ఊరేగింపుతో అమ్మవారికి ఇవాళ బోనాలు సారా చీరా కార్యక్రమం సమర్పించారు. అందరూ సుఖ సంతోషంతో ఉండాలని ఈ రోజు పెద్దలందరూ కోరి ప్రార్థిస్తున్నారు. జయ రంగాలమ్మ తల్లి. అయ్యా, ఇది నిడదవోలు మండలం తీరుగుడెం అండి, 18వ వార్డు అండి. అయ్యా, మరి ఈ కార్యక్రమం ఇప్పుడు నుంచో చించిన శాతం అండి. ఈ సంవత్సరం ఏదో పెద్దల దయ వల్ల, మరి ప్రజల దయ వల్ల, ఆ గ్రామం దయ వల్ల, ఊరు భక్తుల దయ వల్ల, అందరి దయ వల్ల మరి నూతనంగా శాకాహార అంటే కూరగాయలతో అలంకరించి ఈ సంవత్సరం చిన్నగా చేసామండి. అమ్మవారికి సారి పెట్టామండి, చీరా సారి కార్యక్రమం. అయ్యా, ఈ పుట్టింటి వారే ఈ మంగళమ్మ పేరు పుట్టింటి వారు కనసాలి వారండి. అయ్యా, ఉన్నవారంతా గ్రామ ప్రజలండి. వీళ్ళందరి సహకారంతో ఈ గుడి నిర్మించడం జరిగిందండి. అర్చకులు, ఈ గుడిలో పూజ చేసేవారు, పూజారులు,
మరి మా ఊరేనండి, మా గ్రామస్తులే ఏదో చిన్నగా చేస్తున్నారండి. మాకు తెలిసినంత మట్టుకి సైదు విష్ణు వాళ్ళ ధర్మపత్రి పోసమ్మ గారండి, భార్య గారు. అయ్యా వారు ఈ కార్యక్రమం చింతిన కార్యక్రమాలకే ఈ గుళ్ళో రోజు పూజ చేస్తున్నారండి. వారికి ఆ గవర్నమెంట్ తరఫున ఏమి సహకారం లేదండి. మేము ఏదైనా రూపాయి ఇస్తున్నామండి, మేము తలకు రూపాయి. తీరుగుడం గ్రామం అయిన శ్రీ నంగాలమ్మ తల్లి అమ్మవారి యొక్క ఈ రోజు శీరా కార్యక్రమం జరిగిందండి. ఇది 30 ఏళ్ల క్రితం మాకు మేము పుట్టక ముందు అక్కడ ఉన్నటువంటి చెట్టుకాడ ఈ అమ్మవారు వెలిసి ఉండి ఆ విగ్రహాలు గట్ట పూర్వం మా తాత ముత్తాతల కాలంలో ఆ విగ్రహాలు దొరకడం, అప్పటి నుంచి వాటికి పూజలు చేయడం నిర్వహించడం జరుగుతుందండి. అప్పటి నుంచి జరగడం వల్ల 2014లో గ్రామం ఆ అమ్మవారి దయ వల్ల ఆవిడ్ని అక్కడి నుంచి ఆ కాలగొట్ట అవతల నుంచి యువతల వైపు తీసుకొచ్చి ఆ అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరపడం జరిగిందండి. ఈ కార్యక్రమానికి ఏటా మా ఊరి చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు వెళ్లి మేము తలావంతా సేకరించి ఆ గుడిని నిర్మించుకోవడం జరిగింది. మేము ఏటా కూడా శవనార్తులు నవరాత్రులు కూడా చాలా ఘనంగా జరిపించుకుంటున్నామండి. ఎప్పుడూ కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్న ఈ నంగాలమ్మ తల్లి ఏటా మమ్మల్ని కాచి కాపాడుతుంది. ఈ అమ్మవారి దయ వల్ల మేము ఎంతో సంతోషంగా ఆనందంగా ఉన్నామండి. ఇలాగే ఎప్పుడూ కూడా ఊరిని ఆ తల్లి ఎప్పుడు కాచి కాపాడి మమ్మల్ని ఎప్పుడు రక్షిస్తూ ఉండాలని మరి కోరుకుంటున్నాము. జై నంగాలమ్మ తల్లికి, జై నంగాలమ్మ తల్లికి, జై నంగాలమ్మ తల్లికి. స్వామికి ఏడుకొండవాడ వెంకటరమణ గోవిందా, జై శ్రీరామచంద్రమూర్తికి, రామచంద్రమూర్తికి, శ్రీరామ్ భక్త హనుమాన్ కి.